భారీ మెజార్టీతో గెలవబోతున్నట్టు చెప్పారు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్. జాతీయవాదం గెలవబోతోందని అన్నారు. It is going to be a big victory for the Indian nationalism. We all are one, we will be one. India, we want to be the Vikshit Bharat, and all the victory will lead towards that. Thank you. So what would be your strategies and plans ahead if you win? ఎన్డీఏలోని దక్షిణాది ఎంపీలందరూ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నివాసంలో భేటీ అయ్యారు. ప్రహ్లాద్ జోషి నివాసానికి ఎంపీలు చేరుకున్నారు. కేంద్ర మంత్రి నివాసంలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరుగుతోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలో వ్యూహాలపై చర్చిస్తున్నారు. ఎన్డీఏలోని దక్షిణాది ఎంపీలందరూ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నివాసంలో భేటీ అయ్యారు. ప్రహ్లాద్ జోషి నివాసానికి ఎంపీలు చేరుకున్నారు. కేంద్ర మంత్రి నివాసంలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరుగుతోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలో వ్యూహాలపై వారు చర్చిస్తున్నారు. ఎన్డీఏలోని దక్షిణాది ఎంపీలందరూ ప్రస్తుతం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నివాసంలో భేటీ అయ్యారు. ప్రహ్లాద్ జోషి నివాసానికి ఎంపీలు చేరుకున్నారు. ప్రస్తుతం కేంద్ర మంత్రి నివాసంలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరుగుతోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ భోగి. ప్రస్తుతము కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నివాసంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఒక బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరుగుతుంది. ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్కు సౌత్లో ఉన్నటువంటి ఎన్డీఏ ఎంపీలందరూ కూడా హాజరయ్యారు. సో ప్రస్తుతం ఏ విధంగానైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆలోచన ప్రకారం ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి అంటే 10 గంటలకు పోలింగ్ ప్రారంభం కాబోతుంది. సో పోలింగ్ కంటే ముందే ఏ విధంగానైతే ఇప్పటికే ఎంపీలందరికీ ప్రత్యేకంగా ఒకవైపు ఒక శిక్షణ కార్యక్రమం కూడా కొనసాగింది. ఆ శిక్షణ కార్యక్రమంలో ముఖ్యంగా చెప్పాలంటే అంటే ఈ పోలింగ్ సరళి అనేది ఏ విధంగా ఉంటుంది, అంటే పోలింగ్ సంబంధించినటువంటి విధానం ఎలా ఉంటుంది అనే విషయంలో సీనియర్ ఎంపీలతో పాటు అటు కొత్తగా ఎన్నికైనటువంటి ఎంపీలకు కూడా ప్రత్యేకంగా శిక్షణనిచ్చారు. ఇది 2 రోజుల పాటు సాగింది. దీనికి సంబంధించి ఎవరెవరు ఏ విధంగా ఓటు వేయాల్సి ఉంటుంది దానికి సంబంధించినటువంటి ఒక ఫ్రీక్వెన్సీని కూడా పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమావేశం కనుక చూస్తే అంటే ఖచ్చితంగా ఏదైతే ఎన్డీఏలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అంటే ఎంపీలందరూ కూడా ఈరోజు ఓటింగ్లో పాల్గొనాలి, తమ ఐక్యతను చూపెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ ఎన్డీఏకు పెద్దన్నగా వ్యవహరిస్తున్నటువంటి బీజేపీ ప్లాన్ చేసింది. దానికి అనుగుణంగానే ఎవరైతే కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి ఒకవైపు సౌత్లో ఉన్నటువంటి ఎన్డీఏ ఎంపీలకు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ సంబంధించినటువంటి విందిస్తుంటే మరోపక్క మరో మంత్రి కూడా ఏదైతే ఉత్తరాదిన ఉన్నటువంటి ఎంపీలందరినీ కూడా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పిలిచారు. సో ఇక్కడ నుంచి అందరూ నేరుగా పార్లమెంటుకు వెళ్తారు. పార్లమెంట్లో జరిగేటటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వీళ్ళందరూ కూడా పాల్గొంటారు. అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే అంటే వీళ్ళ బలాలను కానీ వీటన్నిటిని కూడా పరిశీలిస్తే పూర్తిగా ఎన్డీఏకు సంబంధించి దాదాపు 433 వరకు ఒకవైపు ఎన్డీఏకు బలం కనిపిస్తుంటే మరోవైపు ఏదైతే ఇండియా కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు ఒకవైపు కొంతమంది మద్దతిస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఒకవైపు తటస్థంగా ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా పక్కన పెడితే ఖచ్చితంగా 325 వరకు తమకు ఓట్లు పడతాయని చెప్పి
అటు ఇండియా కూటమి కూడా భావిస్తుంది. సో ఇద్దరి మధ్య 100 ఓట్ల వరకు తేడా కనిపిస్తుంది. అయితే ఏదేమైనా సరే కూటములుగా మాత్రం తామంతా పూర్తి స్థాయిలో ఏకతాటిపై ఉన్నామనే ఆలోచనను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసమే ఒకవైపు ఎన్డీఏకి సంబంధించినటువంటి సమావేశం కావచ్చు, ఇండియా కూటమి కూడా అదే స్థాయిలో తమ పార్టీలో ఎక్కడా కూడా చీలిక రాలేదనే విషయాన్ని తెలియజెప్పేందుకు ఈరోజు ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికను వేదిక చేసుకోబోతున్నాయి. భోగి. ఓకే, థ్యాంక్ యూ రాజు.